గోపి గారు మీరు వినండి సార్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను చీకట్లో ఉన్నాను సార్, మీరు 10 మంది ఉన్నారు, మేము 10 మంది ఉన్నాం. 10 మంది 10 రాళ్ళు నా మీద వేశారు. వేసాం. ఎవరిదో ఒక రాయి నాకు తగిలింది. ఎవరిదో తగిలింది, 10 రాళ్ళు తగల్లా. 10 రాళ్ళు తగల, ఒక రాయి తగిలింది. నేను చీకట్లో ఉన్నా, మీరు అందరూ వెలుతురులో ఉన్నారు. నేను 10 రాళ్ళు తీసుకున్నా, వెలుతురులో ఉన్న మీరు కనిపిస్తున్నారు కాబట్టి 10 రాళ్ళు కరెక్ట్ కొట్టా. ఇప్పుడు 10 రాళ్ళు కొట్టినంత మాత్రాన ఆడ మీకు నేను కనిపించగా నేను మీకు కనిపించగా ఏముండదు కదా. ఏం మీరు చెప్పేది నాకేం అర్థం, దానివల్ల మీరు మాట్లాడింది నాకేం అర్థం కాలేదండి. అసలు నేను మాట్లాడే టాపిక్ కి మీరు చెప్పేదానికి సంబంధం లేదేమో అనిపించింది నాకు. లేదు లేదు సార్. ఇప్పుడు నన్ను ఒక చిన్న మాట అంటే నేను తట్టుకోలేను, నాకు సిగ్గు శరం, వినండి మళ్ళీ చెప్తున్నా, నాకు సిగ్గు శరం పౌరుషం ఉన్నాయి కాబట్టి నేను తిరిగి అంటానండి అన్న. మీరేమంటున్నారు, నాకు సిగ్గు శరం పౌరుషం ఏముండవు కాబట్టి నేనేమన్నా అని అంటున్నారు. మీరు మీలాగా బతకండి, నాలాగా నేను బతుకుతాను అంటున్నా. మీలాగా నన్ను బతకమని ఫోర్స్ చేయొద్దు సార్ అని చెప్పేది, దీంట్లో తప్పేం లేదు కదండి. మీలా మీరు ఉంటానంటే తప్పేం లేదు సార్. మరి ఇంకేం సార్ అది? ఇప్పుడు మీకు నచ్చినట్టు నేను బతకాలి, నాకు అయ్యే పౌరుషం, నాకు పౌరుషం ఎక్కువ సార్. ఉప్పు కారం ఎక్కువ తింటారు, కొంచెం పౌరుషం ఉంటుంది నాకు. మీరు ఉప్పు కారం కొంచెం తక్కువ తింటారు కాబట్టి మీ పౌరుషం తక్కువ ఉంటుంది. లేదు సార్, నేను తింటా సార్. మరి తిన్నప్పుడు పౌరుషం ఉండాలి కదండి. ఇప్పుడు ఎవడైనా వచ్చి అరవై సూర్య అంటే మనం ఎందుకు పడాలండి? వాడి కింద మనం జీతగాళ్ళం కదా, వాళ్ళ ఇంట్లో మనం పని చేయట్లేదుగా. నేను ఒక రాయి వేస్తే నేను 3 వేస్తా. మరి అది సేమ్ సిద్ధాంతం నాది. అదే అరే అంటే ఎరా నా కొడక ఎందుకు అన్నావురా నేను అంటాను ఆ మాట. మరి నీ సిద్ధాంతం నా సిద్ధాంతం ఒకటే కదా. ఇప్పుడు అదే నువ్వు 3 అన్నావు కదా, ఒకటే అనాలి కదా. మరి 3 ఎందుకు అంటున్నారు మీరు? ఎవడన్నా వచ్చి ఇప్పుడు నేను చెప్తుంది అదే కదండి. ఇప్పుడు నా గురించి మాట్లాడేది ఒకటి, నా కులం గురించి మాట్లాడేది ఒకటి, నా వ్యక్తిత్వం గురించి మాట్లాడేది ఒకటి, 3 సబ్జెక్టులు తీసి సార్ మీరు ఏదైనా కానివ్వండి, మీ సిద్ధాంతం మీరు పెట్టుకోండి సార్. మీకు నచ్చినట్టు మీరు చేయండి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. మీ సిద్ధాంతం నాకెందుకు చెప్తున్నారు? మీరు నన్ను అడిగారు కాబట్టి నా సిద్ధాంతం చెప్పలేకపోతే అది కూడా చెప్పను మీకు నేను. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుదాం సార్. ఇప్పుడు మీలాగా నన్ను బతకమంటాం, ఏదో మీ కులాన్ని తిడితే మీకు కోపం వస్తుంది అన్నారు. నన్ను తిడితేనే నాకు కోపం వస్తుంది, నా కులాన్ని తిడితే నాకు కోపం రాదు, నా మతాన్ని తిడితే నాకు కోపం వస్తుంది. వినండి సార్, మీరేమన్నది మీ కులాన్ని తిడితే మీకు కోపం వస్తుంది కదా, అవునా? కానీ నా కులాన్ని తిట్టిన, వినండి, నా కులాన్ని తిట్టినా నాకు కోపం రాదు, నా మతాన్ని తిడితే నాకు కోపం వస్తుంది, నన్ను తిడితే నాకు కోపం వస్తుంది. మరి ఇద్దరు డిఫరెంట్ సిద్ధాంతాలు కదా. నేను లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు మీరు ఏమన్నారంటే మాట్లాడుతూ అరే లేబర్ నా కొడక ఫోన్ కట్ చేయరా అన్నావు. అంటే వేరే మనిషిని లేబర్ నా కొడక ఫోన్ కట్ చేయ అన్నావు అన్నారు సార్ మీరు. అంటే అన్నానండి, తప్పే ఉంది. 10 మందితో అన్నాను ఆ మాట. నువ్వు దూషించాలంటే వాడిని దూషించు. అవును తిడతాను, అదే కదా నేను చేసింది. అవసరమైతే వాడు చదువు సంధ్య లేని లేబర్ అని ఎందుకు అన్నానంటే, లేబర్ మొత్తాన్ని అనలేదు నేను. డ్రైవర్ నా కొడక నేను ఒకటి తిట్టానంటే డ్రైవర్ జాతి మొత్తాన్ని తిట్టినట్టు కాదు. వస్తే ఒక ఆడదాన్ని ఏనండి, ఒక వ్యభిచారం చేస్తున్న లంజను పోలీసులు పట్టుకొని, ఏనండి సార్ మీరు ప్రశ్న వినటానికి చేశారా? నేను చెప్పే పూర్తి వింటే మీకు మీరేనండి ఒకసారి నేను చెప్పిన మీరు అడిగారు కదా. నేను డిగ్రీ చదివి నేను వచ్చి లేబర్ పని చేసుకుంటాను. నేను లేబర్ పనే చేసేది, షెడ్ లో చేస్తాను పని, వర్క్ డైలీ లేబర్. సార్ మీ షెడ్ ఎక్కడ చెప్పండి సార్. నేను ఉండేది కుకట్పల్లిలోనే, ఎక్కడ చెప్పండి సార్ మీ షెడ్. రండి, నేను ఉండేది విజయవాడ రండి, రేపు పొద్దున్న రండి. సత్యనారాయణపురం వచ్చేసి అక్కడ సత్యనారాయణపురంలో సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది, వెనకాల బైక్ షెడ్ ఉంటుంది. రండి, అక్కడికి రండి, చూపిస్తాను. మీకు ఏమైనా బైక్ గురించి ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, ఇప్పుడే నేను చెప్తాను. బైక్ నుంచి డౌట్లు మీకు, ఆయిల్ సర్వీస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు దాంట్లో పిస్టన్ ఏముంటుంది, క్రాంక్ షాఫ్ట్లు అవన్నీ చెప్తాను మీకు అడిగితే. ఎట్లయితే ఎన్ని వాటిలో ఉంటుంది అన్ని చెప్తాను నేను మీకు. మీ కనుక ఏమన్నా మెకానిక్ తీసుకున్నా నేను చెప్తాను మొత్తం. బోర్ ఎలా చేయాలి, బోర్ పిస్టన్ రింగ్స్ ఎలా మార్చాలి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సార్ మీరు రాంగ్ సార్, అడ్రస్ చెప్తుంది రాంగ్. మీరు అదే నేను ఇప్పుడు కాదు సార్, నేను నల్లగా మీరు అడిగాను నన్ను. అన్ని రాంగ్ అని మీరే డిసైడ్ చేసేస్తే కాదండి, అన్ని రాంగ్ అని మీరు డిసైడ్ చేస్తే రైట్ ఏదో మీరు చెప్పండి పోనీ. చాలా వీడియోలో నేను కుకట్పల్లిలోనే ఉంటాను, రండి. అవును, ఎప్పుడు చెప్పి అది 1 year క్రితం మాట్లాడాలి. మన రీసెంట్ గా 15 రోజుల క్రితం విజయవాడ షిఫ్ట్ అయిపోయాను నేను. అక్కడ షెడ్ లో బాగా వర్క్ ఎక్కువ.
నేను బాలనగర్ లో ఉంటాను. కుకట్పల్లి మనకి చాలా మంది తెలిసిన వాళ్ళు అవును సార్, ఉన్నారు. నేను 15 రోజులకు వచ్చి విజయవాడ షిఫ్ట్ అయ్యానని చెప్తున్నాను కదా. మీరు మళ్ళీ అదే ప్రశ్న అడిగితే నేను ఎట్లా చెప్తాను? 15 నాకు రోజులు హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువ ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఊరికి నేను చెప్పి ఇంక విజయవాడ షిఫ్ట్ అయిపోయా. ఎక్కడైనా పని చేసుకునేదే కదా అని చెప్పి ఆ షెడ్ లో చేరితే అక్కడ మేస్త్రి అని 300 ఇచ్చేవాడు, ఇక్కడ 250 ఇస్తున్నాడు మేస్త్రి నాకు డైలీ. నాకు అక్కడ 350 వస్తున్నా, అది వదులుకుని 250కి ఎందుకు వచ్చాను? అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వర్క్ ఎక్కువ ఉంది. వచ్చింది సార్, మీకు పెద్ద సమస్య వచ్చింది. మరి సమస్య మనుషులకు కాక జంతువులకు వస్తాయా చెప్పండి మీరు. మీరు 350లో మీరు లైఫ్ ఇట్లా బతుకుతున్నారంటే చాలా ఆనందంగా ఉంది. తప్పే ఉంది సార్, మన లేబర్ పని చేసుకోవడం తప్పేం కాదే, నేను ఆనందిస్తాను. ఇంకా తెలుసా మీకు, మీరు వస్తే సండే ఎప్పుడైనా ఖాళీ దొరికితే షెడ్ లేకపోతే 4 కూరగాయలు వేసుకుని బండి మీద తోపుడు బండి మీద అమ్ముకుంటాను నేను. తప్పే ఉంది సార్, కష్టపడి పని చేయాలి లేబరు. మన డ్యూటీ ఏంది, మనం కష్టపడి పని చేసుకోవాలి. ఎవడు ఊరికి డబ్బులు ఎవడు, ఏసునామంలో పూజ చేస్తాం మీకు, లేదా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేపిస్తాం. కాదు అసలు వాడేవాడని కాదు, వెంకటేశ్వర స్వామిలో పూజ చేపిస్తాం, అల్లాలో మసీద్ చేపిస్తాం, నీకు డబ్బులు వస్తాయని చెప్తారా? ఏదో నమ్మకండి, కష్టపడి పని చేసుకుని డబ్బులు వస్తాయని చెప్తాను నేను. వెంకటేశ్వర స్వామి కూడా పక్కన పెట్టండి సార్. నేను అందరికీ చెప్తున్నాను సార్, ఒక దేవుడు అని చెప్పట్లా. మీకు పూజలు చేసినా మీరు ఎంతసేపు మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాడు, లేదంటే ఆడోడు ఏసుగాడి గురించి ఫీజు గాడి గురించి. సార్ నాకు తెలిసినవి మాట్లాడతానండి నేను. మీకు తెలిసింది చెప్పండి, మాట్లాడదాం. పోనీ మీకు ఎవరు తెలుసో వాళ్ళ గురించి మాట్లాడదాం. శివయ్య తెలుసా? తెలియదండి నాకు, ఆయన పరిచయం లేదండి ఎవరు. ఆయన పరిచయం లేదా? శివయ్య అంటే ఎవరు తెలియదు సార్. ఎక్కడ ఉంటాడు ఆయన? శ్రీశైలం తెలుసా? ఊరు శ్రీశైలం. తెలుసండి, తెలుసు. శ్రీశైలం తెలుసా? శ్రీశైలం వెళ్ళి 800 మెట్లు కింద దిగిన తర్వాత పాతాళగంగ వస్తుంది. పాతాళగంగలో మునిగి పైకి లేచిన తర్వాత పైకి వస్తే మరి డబ్బులు ఎవరు ఇస్తారండి అక్కడ దాకపోవడానికి? నేను సంపాదించుకునేది రోజు 300 రూపాయలు. నాకేమన్నా రూమ్ రెంటే దగ్గర 4000 దాకా ఉంది రూమ్ రెంట్. మరి నేను కొనుక్కొని తిని బతకాలి, ఇవన్నీ చేయాలంటే మీరేమో శ్రీశైలం వెళ్ళు, తిరుపతి వెళ్ళు అంటున్నారు. మరి కనీసం శ్రీశైలం వెళ్ళాలంటే 2000 రూపాయలు ఉండాలిగా. విజయవాడ నుంచి 2000 అవసరం లేదు. అసలు ఉండాలి కదా సార్ ముందరన్నా. ఇప్పుడు నాకు పోవాలి, ఈయన చెప్పాడు కాబట్టి నేను వెళ్ళాలని ఆలోచన నాకు కూడా ఉండాలిగా. మీరు వస్తానంటే నేను తీసుకెళ్తా. తప్పకుండా సార్, సంతోషంగా వస్తాను నేను. మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్ లో ఉంటా, బాలనగర్లో ఉంటా. మీరు వస్తానంటే ఎంజీబీఎస్ నుంచి విజయవాడ వస్తాను, విజయవాడలో మిమ్మల్ని తీసుకుంటాను, శ్రీశైలం వస్తాను, శ్రీశైలంలో నీకు దర్శనం చేపిస్తాను.